తక్కువ ధరల్లోనే జెనరిక్ మందులు అందుతున్నాయని అందుకే వాటికి తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానని ప్రముఖ సినీ హీరో సుమన్ పేర్కొన్నారు. యూసుఫ్ గూడ ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన జెనివిస్ రెమిడీస్ స్టోర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సూచనలతో ఇతర కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్ కంటే భారీ ఎత్తున జెనరిక్ మందులు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేలా వారికి అనువైన ధరలకే దొరకడం శుభసూచికమని సీనియర్ నటుడు సుమన్ తెలిపారు. కాగా సినీ, టీవీ టెక్నీషియన్స్కు అధిక రాయితీ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ బిఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ప్రారంభం జరుగుతుంది. జెనివిస్ రెమిడీస్ అని 7 years ఓల్డ్ కంపెనీ. అది ఆల్రెడీ 2000 ఫ్రాంచైజీస్తోని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆపరేట్ అవుతుంది. సో జెనివిస్ రెమిడీస్ ముఖ్య కారణం ఏంటిదంటే ఫ్యాక్టరీ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మెడిసిన్స్ డైరెక్ట్ రీటైలర్ వాళ్ళకు అందించడం జరుగుతుంది ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ద్వారా. ఇది ఈ శ్రీ మార్కండేయ జెనరిక్ మెడికల్ స్టోర్ ఇది అలాంటిది ఒక ఫ్రాంచైజీ. సో ఈ ఫ్రాంచైజీ ఫస్ట్ షాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వడం వల్ల ఇక ముందు ఎవరైనా నిరుద్యోగులు జాబ్ పరంగా చూసే వాళ్ళకందరికీ ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు కూడా ఫ్రాంచైజీ పెట్టుకోవడానికి ఇందులో 7 years అనుభవం ఉన్న జెనివిస్ రెమిడీస్ సాఫ్ట్వేర్ నుండి ఎవరైనా ఈ షాప్ పెట్టుకొని నలుగురికి సేవా భావనతో కూడిన ఇది ఒక బిజినెస్. ఇట్లా మహేష్ గారి పేరు చెప్పారు, జనరిక్ మెడిసిన్ గురించి చెప్పారు, జెన్మిస్ గురించి చెప్పారు. ఇట్లా తక్కువ ధరలో ఇస్తున్నారండి ఇట్లా మెడిసిన్స్. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంటే రమేష్ గారు తెలుసు, అప్పుడు మహేష్ గారు నాకు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను. అయితే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయన ఆశీర్వాదం ఉంది దీంట్లో. ఆయన ఇది చూసిన తర్వాత చెప్పండి రమేష్ ఏం చేయాలి అంటే మీరు ఇట్లా ఓపెనింగ్కి రావాలి, మీరు ఎంత తీసుకుంటారు, మీకు ఏం కావాలన్నారు. అసలు మీ మొత్తం చెప్పండి, ముందు నాకు మ్యాటర్ చెప్పండి అన్న. ఇట్లా 30% తగ్గిస్తామండి మెడిసిన్స్ మీద. చాలా వరకు మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని మెడిసిన్స్ అయితే లేవు. కానీ ఒక మంచి దృక్పథంతో వాళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు నేను చెప్పాను నేను వస్తాను, కానీ నాకు ఒక కండిషన్, మీరు అది ఒప్పుకుంటే నేను వస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడ యాడ్ ఇవ్వలేదు, మెడిసిన్స్కి నేను యాడ్ ఇవ్వలేదు. మెడికల్ షాప్ వెళ్ళాను, మిత్రులు అడుగుతారు అది ఓకే, మెడికల్కి నేను యాడ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది యాడ్, నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. ఇక్కడ మహేష్ గారు వచ్చి మహేష్ గారు నాకు డబ్బులు వద్దు, అంబాసిడర్ ఉండమంటారే, నేను ఉంటాను, కానీ ఓ కండిషన్ ఉంది. రమేష్కి ఇప్పుడే చెప్పాను, మీరు ఇట్లా అనౌన్స్ చేయాలి మా ఫిలిం అండ్ టీవీ సర్కిల్కి, టెక్నీషియన్స్కి మెయిన్గా, తర్వాత పేద అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే కొంచెం కష్టాలు ఉన్నారు, మందు అంటే మెయిన్ ఇందాక కూడా ఎవరో చెప్పారు, మెయిన్ రోగాలు వచ్చేది బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వల్ల. అది కొనుక్కోవడానికి డబ్బు లేక అది వదిలేస్తున్నారు, అక్కడి నుంచి వేరే రోగాలన్నీ వస్తున్నాయి. సో మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే మీరు చెప్తున్న డిస్కౌంట్ కన్నా తక్కువ ఇస్తే నేను వస్తాను, నేను ఓపెనింగ్ చేస్తాను, లేకపోతే నన్ను వదిలేయండి అన్నాను. లేదు సార్ నేను ఇప్పుడే మాట్లాడతాను చెప్పి రమేష్ మహేష్ ఇద్దరు మాట్లాడుకొని, మీరు చేసేది మంచి కార్యక్రమం అండి, ఎందుకంటే మేము మాట ఇవ్వాలి మీకు, మేము మాట ఇస్తున్నామండి, మీ ఫిలిం అండ్ టీవీ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తామని చెప్పారు. అప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి నేను ఒప్పుకున్నాను, ఈరోజు వచ్చున్నాను. సో మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీర్వాదాలు మా రమేష్ మీద, మా మహేష్ మీద, ఈ జనరిక్ మెడిసిన్స్, ఈ జెన్విస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ఉండాలి. ఈ సర్వీస్